మీకు హాయ్ కూడా చెప్పాలని లేదు, అలా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో నా మొక్కలు. 2-3 నెలల నుంచి మా గార్డెన్లోకి ఒక పందికొక్కు వస్తుంది. ఆ పందికొక్కు ఏంటో తెలీదు, నైట్ అసలు రెస్ట్ తీసుకోకుండా మరి డైట్ చేస్తుందో ఎక్సర్సైజ్ చేస్తుందో అర్థం కాదు, కానీ నా మొక్కలనైతే ఫుల్గా పాడు చేసేస్తుంది. పొద్దుట లేసేటప్పటికి ఏదో ఒక 2 కుండీలు ఇలా మట్టి తవ్వేసి మొక్కలు తిరిగేసి చాలా దారుణంగా కనబడుతున్నాయి నాకైతేను. ఇంకా కవర్స్లో ఉన్న మొక్కలైతే చెప్పనవసరం లేదు, వాటిని హోప్స్ వదిలేసుకోవడమే. ఎలా చేసిందో చూడండి. ఇది నర్సరీ బ్యాగ్, 10 kgs నర్సరీ బ్యాగ్. ఇది మొత్తం అడుగునంతా కొట్టేసి మట్టి అంతా బయటకు వచ్చేసి మొక్క కూడా చచ్చిపోయింది. నేనేంటంటే ఇంటి పని అంతా చేసిన తర్వాత అప్పుడు మొక్కల దగ్గరికి వస్తాను. అలా వచ్చేటప్పటికే మొక్కలు ఇలా స్పాయిల్ అయిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, ప్రతి కుండీని అట్లానే తొలిచేస్తుంది. మరి దాని లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. పెట్ యానిమల్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. ఎలకలను పెంచుకుంటారు, పెందుకొక్కలను పెంచుకుంటున్నారు. వాటిని చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది, కానీ ఇలాంటి పనులు చేస్తుంటే వాటిని ప్రేమించడం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఈ టబ్ అయితే మరీ దారుణం. ఇందులో మట్టి సకానికి సగం బయటకు లాగేసింది. ఫస్ట్ ఈ మట్టి అంతా ఎత్తి ఆ తర్వాత మీరు జ్ఞాపకం వచ్చారు, మీతో షేర్ చేసుకుందాం ఈ బాధ అనేసి వీడియో తీస్తున్నాను. ఒకవైపు కుక్కలు కూడా మనుషుల్ని హర్ట్ చేస్తున్నాయి కదా, ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. వాటి మీద ఇష్టం అనేది తగ్గిపోతూ ఉంటుంది. చూడండి ఎలా చేసిందో. ప్రతి కుండీని చాలాసార్లు ర్యాట్కిల్ పెట్టడం జరిగింది. అది తింటుందో తినట్లేదో కూడా మాకు తెలియటం లేదు. స్టార్టింగ్లో అయితే పెట్టలేదు, పోన్లే పాపం ఏదో అలా చేస్తుందని వదిలేశాను, కానీ ఎప్పటికీ టార్చర్ అనేది తగ్గలేదు. ఇది చూస్తున్నారా, ఇది ద్రాక్ష తీగ. కరివేపాకు మొక్క ఉన్న కుండీలో ద్రాక్ష గింజలు పెట్టడం జరిగింది. అది చక్కగా తీగొచ్చింది. ఈ పందికొక్కు ఎఫెక్ట్కి అది కూడా వడిలిపోయింది. ఈ వడిలిపోయిన ద్రాక్ష తీగను ఎలాగైనా మనం బ్రతికించాలన్నమాట. ఏదో ఒక టిప్పు ఫాలో అయ్యి మన ఛానల్ని ఫాలో అవుతే ఆ టిప్ ఏంటో మీరు చూడొచ్చు. ఇది చూడండి, అల్లం మొక్క, అలాగే మనీ ప్లాంట్ మొక్క, అది కూడా తవ్వేసింది. మనుషులతో కన్నా మొక్కలతో ఉండే నాలాంటి వారికి ఇలాంటి సీను బాధే కదా. మీకేమనిపిస్తుంది? ఇంక ఇది చూస్తే మరీ దారుణం అన్నమాట. అరటి మొక్క పెద్దవి తీసేసి చిన్నవి ఉంచాను నేను. ఆ చిన్నదాన్ని మొదలకే కొరికేసి పడేసింది. 1 కాదు 2 కాదండి, మనుషుల్లో ఉండే మూర్ఖత్వం జంతువులకు కూడా పాకేసిందని అనిపిస్తుంది. మనుషులు క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా జంతువులు కూడా ఇలా తయారయ్యాయి. ఏమని చెప్పమంటారు నా బాధ. చివరికి మొక్కలన్నా విరక్తి వచ్చేసేలా ఉంది.